ఆర్మీ చాయ్ వల్ల పెట్టడానికి రీజన్ ఏంటిది? రీసెర్చ్ చేయంగా తెలిసింది ఏంటంటే వాటర్ తర్వాత ఎక్కువ కన్జ్యూమ్ అయ్యేది ఏంటి వరల్లోనే ఏంటిది అంటే యాజ్ ఎక్స్పీరియన్స్ మీరు బిజినెస్ చేశారు కదా, బిజినెస్ చేసే వాళ్ళకి ఏమంటారు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు? బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎప్పుడైనా మార్వాడీస్ రూల్స్ అని ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంది మాకు ఆర్మీ చాయ్ వాళ్ళు? ఎక్కడ? హైదరాబాద్లో ఉంది, లింగంపల్లిలో ఉంది, ఉప్పల్లో ఉంది, అండ్ తమిళనాడులో ఉంది, బెంగళూరులో ఉంది, చాలా చోట్ల ఉంది, జమ్మూలో ఉంది. దానికి గౌతమ్ గారు హెడ్? ఫౌండర్ నేనే. నేను మా వైఫ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నానండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఆర్మీ మ్యాన్ గౌతమ్ గారితో ఉన్నాను. అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఆర్మీలో, ఆర్మీ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ చాలా రీసెంట్లీ ఇన్స్టాలో కూడా చాలా మంచి మంచి ప్రోవర్బ్స్ చెప్తున్నారు. అండ్ ఈ ప్రోవర్బ్స్ తను ఎలా రాస్తున్నాడో, ఏదైనా ఎక్స్పీరియన్సా, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే. ఆర్మీ చాయ్ వల్ల పెట్టడానికి రీజన్ ఏంటిది? రీజన్ అంటే నేను బిజినెస్లో కూడా ఉండాలి. ఇప్పుడు 9 to 5 జాబ్ అయిపోయేసరికి నా గోల్ అనేది గన్ పట్టుకొని చేయాలి అన్నది. ఈ 9 to 5 జాబ్ అయ్యేసరికి నాకు కొంచెం నచ్చలే అనిపించింది. ఓకే, నో ప్రాబ్లం, సర్వైవ్ చేసిన 9 years 10 years ఇప్పుడు కంటిన్యూ 9 years అయిపోతుంది. సో 9 years వరకు చేసినాం కదా, 8 years వరకు అని మా వైఫ్ కూడా అనేది ఓకే నో ప్రాబ్లం, ఒకసారి బిజినెస్లో కూడా చూద్దాం, దాని తర్వాత మీరు ఏదైనా చెయ్యండి వచ్చి మళ్ళీ జాయిన్ కండి అని అన్నది. అన్న తర్వాత మేము వెతికినాం ఏది బాగుంటుంది అని. ఫస్ట్ నేను రెస్టారెంట్ అనుకున్నా, తర్వాత సమ్ ఐస్ క్రీమ్ అదే అనుకున్నా. మా వైఫ్ ఏమన్నదంటే నువ్వు పెట్టేది ప్రతి ఒక్క చోట్ల నడవాలి. ఇప్పుడు రెస్టారెంట్ పెట్టినావు, బిర్యానీ ఉంది, తెలంగాణలో నడుస్తుంది. మళ్ళీ జమ్మూ పోతే అక్కడ పరోటా అంటారు, మన ఆలు పరోటా అంటారు, మన ముంబై వెళ్తే వడాపావ్ ఫేమస్, తమిళనాడు అక్కడికి వెళ్తే ఇడ్లీ వడ సాంబార్ ఫేమస్. ఈ బిర్యానీ అని అక్కడ నడవదు, ఆ వడపావ్ ఇక్కడ నడవదు. సో నువ్వు పెట్టేది ఏదైనా ప్రోడక్ట్ ప్రతి ఒక్క చోట దగ్గర నడవాలి అనగా మేము రీసెర్చ్ చేసాం. ఒక 1-2 years రీసెర్చ్ చేయంగా తెలిసింది ఏంటంటే వాటర్ తర్వాత ఎక్కువ కన్జ్యూమ్ అయ్యేది ఏంటి వరల్లోనే ఏంటిది అంటే లిక్విడ్లా టీ అని తెలిసి. డెఫినెట్లీ అది ఇక్కడ తాగుతారు, కాశ్మీర్లో తాగుతారు, కరాచీలో తాగుతారు, యూపీలో తాగుతారు, ఎక్కడైనా హైదరాబాద్లో తాగుతారు, ఎక్కడైనా తాగుతారు, అమెరికాలో కూడా తాగుతారు. సో టీ అనేది ప్రతి ఒక్క చోట ఉంది. సో అందుకోసం మేము టీ అనేది చూజ్ చేసుకొని దానికి నేమ్ దానికి కూడా కొంచెం రీసెర్చ్ చేసి ఆర్మీ అని పెడితే నేను యాక్చువల్లీ ఆర్మీ కదా, సో ఆర్మీ అని పెడితే బెటర్. ఆర్మీ పర్సన్స్ రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో వాళ్ళకు కూడా జాబ్ రాకపోయినా కానీ ఇలాంటిది ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ఈ పేరుతోని అనే వాళ్ళు ఉంటారని ఈ ఆర్మీ అనేది చూజ్ చేసుకున్నాం. తర్వాత ఈ పేరు మీద రిజిస్ట్రేషన్ ట్రేడ్ మార్క్ ఉందా లేదా అనేది చూసి మేము ట్రేడ్ మార్క్ చేసుకొని వచ్చేసాం. ఎంజాయ్ చేస్తారు అనమాట. ఎంజాయ్ అనేది ఏముండదు బిజినెస్ లో, టెన్షన్ ఉండదా? టెన్షన్ డెఫినెట్లీ అది బిజినెస్ అన్నప్పుడు టెన్షన్ అనేది అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. డెఫినెట్లీ బాగుంటది. ఓకే, యాజ్ ఎక్స్పీరియన్స్ మీరు బిజినెస్ చేశారు కదా, బిజినెస్ చేసే వాళ్ళకి ఏమంటారు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి? చేయండి బిజినెస్ మన దగ్గర బిజినెస్ చేసి ఈ రోజు స్టార్ట్ చేసి రేపే లాభాలు రావాలి అని అనుకుంటారు. యాక్చువల్లీ అది ఎప్పటికి కుదరదు. బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎప్పుడైనా మార్వాడీస్ రూల్స్ అని ఉంటుంది. 999 days 999 రోజులు మార్వాడీస్ అట్లనే యూజ్ చేస్తారు. 999 రోజుల వరకు ప్రాఫిట్స్ వస్తే వాళ్ళు తీసుకోరు, దాంట్లోనే ఇంప్రూవ్మెంట్ కోసం చూస్తారు. ఓకే, అండ్ 1000 day రోజు నుంచి వాళ్ళు ప్రాఫిట్స్ అనేది తీసుకుంటారు. ఈవెన్ నీ బిజినెస్ 3 సంవత్సరాలు అన్నారు, 999 రోజులు 3 years. సో 3 years వరకు సర్వైవ్ అయిందంటే డెఫినెట్లీ నీకు అక్కడ లోకల్లో నువ్వు ఫేమ్ అయిపోతావు. నీ షాప్ అనే కానీ నీ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ నీ ఫేమ్ అయిపోతుంది, డెఫినెట్లీ నడుస్తుంది అన్నట్టు. సో మన దగ్గర ఎట్లా ఈరోజు పెట్టిన బిజినెస్ రేపు నాకు ప్రాఫిట్స్ రావాలి రేపటి నుండి, రాకపోతే నెక్స్ట్ డే రోజు తీసేస్తారు. అట్లా ఎప్పటికి కూడా కుదరదు, అది ఏ బిజినెస్లో కూడా కుదరదు అది. సో ఎప్పటికైనా కానీ దానికి ఒక టైం ఒక 1-2 years మ్యాక్సిమం తీసుకుంటారు. ప్రాఫిట్స్ అన్నవారు అప్పటి వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, కమ్ టు ఆర్మీ. ఫస్ట్ మనకు స్టార్టింగ్ ఏజ్ ఎంత అండి ఆర్మీలో సెలెక్ట్? 17 సంవత్సరాలు. అండ్ రిటైర్డ్ అందులో
అందులో సర్వీస్ 34 ఇయర్స్ వరకు 34 ఇయర్స్ 34 అందులో సర్వీస్ Okay. మనకు కాదు అందులో సర్వీస్. ఓకే. అండ్ టెస్ట్కి వెళ్ళే వాళ్ళు ఏ జాగ్రత్తలు పాటించాలి టెస్ట్కి వెళ్ళే పిల్లలు? ఆర్మీ టెస్ట్ టెస్ట్ ఇక రన్నింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి రన్నింగ్ చేసేటప్పుడు కొంతమంది అంటే కాళ్ళు చేతులు అంటే ఇష్టం ఉన్నట్టు పరిగెత్తి విరగొట్టుకోవడాలు బ్రేక్ అంటే అలాంటి బోన్స్ అనేది ప్రాబ్లం తప్పించుకుంటారు. సో అలా కాకుండానే జాగ్రత్త తీసుకోవాలి మెయిన్గా మెడికల్గా. అందులో నీకు చిన్న అంటే ఒక స్టిచెస్ ఉన్నా కానీ తీసుకోరు అన్నట్టు. ఓకే. సో అలాంటి మార్క్ కూడా ఉండదు, నీకు టాటో ఉన్నానే రిజెక్ట్ చేస్తారు టాటో ఉన్నా కానీ. సో దానివల్ల ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందని. సో అవన్నీ లేకుండా కొంచెం చూసుకోవాలి మెయిన్ గా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం రన్నింగ్ చేసే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, అది ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? ఫస్ట్ అయితే బ్రీతింగ్ అంటే 1.6 అంటే కిలోమీటర్ అనేది చేసేది ఫస్ట్ ఎవరికి పాసిబుల్ కాదు. అది పాసిబుల్ అని కాదు. ప్రాక్టీస్ చేసేటప్పుడు 5 km అనేది అంటే 5 కిలోమీటర్లు అయినా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ 1 కిలోమీటర్, తర్వాత 2 కిలోమీటర్. టైమింగ్ అనేది చూసుకోవద్దు, ఫస్ట్ అయితే రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత బ్రీతింగ్ 5 km అనేది నువ్వు డైలీ ఒక 1 month చేసినావు అంటే నీకు బ్రీతింగ్ అనేది అలవాటు అయిపోతుంది. దాని తర్వాత నువ్వు టైమింగ్ పెట్టుకొని 6 minutesలా 5 minutesలా ఈ ఇప్పుడు 1.6 meters అనేది నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఇది అమ్మాయిలకు అబ్బాయిలకు డిఫరెన్స్ ఉంటుందండి? డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది. ఒకప్పుడు అమ్మాయిలు అనేది అలవ్ లేకుండా ఇప్పుడు అవును వెళ్తున్నారు, అదే చూస్తున్నాను. ఓకే. వాళ్ళకి ఏం టెస్ట్ చేస్తుంటాయి అమ్మాయిలకు కూడా, కానీ వాళ్ళకి చాలా ఇబ్బంది కదా, దానివల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకు ఉన్నట్టు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. ఓకే. అండ్ మీరు కనుక ఇప్పుడు హైట్ లో ఏమన్నా కొంచెం మనము ఎంత ఉండాలి హైట్ ఆర్మీ పర్సన్స్ కి సెలెక్ట్ కావాలంటే? 170 పైన ఉండాలి. ఓకే. క్లర్క్ అయితే 165 అట్లా ఉండాలి. జనరల్ డ్యూటీ వాళ్ళకి 170 అట్లా ఉండాలి. చెస్ట్ అనేది ఒక అంటే బ్రీతింగ్ తీసుకున్నప్పుడు 65 అట్లా ఉండాలి. బ్రీతింగ్ వదిలేసినప్పుడు 45-50 అలా. ఓకే. నెయిల్స్ అవి కూడా పెంచుకోవాలా, కట్ చేసుకోవాలి? అది క్లీన్ అని ఉండాలి, మొత్తం క్లీన్. షేవింగ్ కూడా ఉండద్దు. షేవింగ్ చిన్న ఇట్లా నీట్ అండ్ క్లీన్ ఉండాలి. ఓకే. ఒకవేళ నువ్వు డ్యూటీలో జాయిన్ అయ్యాక చిన్న నీకు షేవింగ్ కనబడ్డా కానీ రాయలు బట్టి రాక్తారు ఇలా. నేను ఒకసారి అట్లా చేసుకున్నా కూడా అయింది కూడా నాకు. ఓకే. కొంచెం కూడా షేవింగ్ అనే ఉంది, డిసిప్లిన్ గా ఉండాలి. ఓకే. డ్రెస్సింగ్ సెన్స్ గానీ, షూ పాలిష్ గానీ, ఎవ్రీథింగ్. ఒక మనిషిని చూస్తే అంటే నార్మల్ నువ్వు సివిల్ డ్రెస్సులు ఉన్నా గానీ చూసి అర్థమవుతుంది ఆర్మీ పర్సన్ డిసిప్లిన్. ఓకే. ఎన్ని అవర్స్ నిద్రపోతారు ఆర్మీ పీపుల్? 3 to 4 hours అంతే. ఎవరైనా అంతే. సరిపోతుందండి నిద్ర? సరిపోతుంది, అది అలవాటు అయిపోతుంది. ఆర్మీ పర్సన్ అంటే టఫ్ అనేది మెయిన్గా అదే కదా, అందుకోసం 3 to 4 hours అంతే. డ్యూటీస్ ఉంటాయి, డే టైం డ్యూటీ ఉంటుంది, ఎక్స్ట్రా నైట్ డ్యూటీస్ ఉంటాయి. దానివల్ల ఇక 3 to 4 hours మ్యాక్సిమం. ఓన్లీ ఎప్పుడు పడుకుంటారు మీరు ఒకవేళ డ్యూటీస్ వేస్తే? సపోజ్ అంటే 6 to 8 డ్యూటీ ఉంది అనుకోండి, 6 to 8 అంటే 2 hours 3 persons ఉంటారు. ఒక పర్సన్ 6 to 8 వరకు ఇస్తారు, ఇంకో పర్సన్ 8 to 10 వరకు ఇస్తారు, ఇంకో పర్సన్ 10 to 12 ఇస్తారు. మళ్ళీ ఈ 6 to 8 ఇచ్చిన వాళ్ళు మళ్ళీ 12 to 1. ఈ 8 to 10, 10 to 12 వరకు ఈ పర్సన్ వండుకోవచ్చు. సో ఈ పర్సన్ మళ్ళీ 12కి ఎక్కినాక సెకండ్ పర్సన్ పడుకోవచ్చు, థర్డ్ పర్సన్ పడుకోవచ్చు. కానీ ఎంత పడుకున్నా 3 to 4 hours. 3 to 4 hours అంతే. అది నిద్ర అది యాక్చువల్లీ మనకి 8 hours 7 hours సరిపోవాలంటారు కదా. అలా ఏంటి, మన బాడీ ఎంత సపోర్ట్ చేయగలుగుతుంది, మన అంటే ఎంత అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది నిద్ర అనేది. పడుకున్న 1 to 3-4 hours అయినా ప్రశాంతంగా పడుకుంటారు. అది ఓకే. అండ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ డాక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఉంటాయి, చాలా కేరింగ్ ఉంటుంది. చాలా కేరింగ్ హాస్పిటల్స్ అక్కడ ఉంటాయి. ఓకే. ఆర్మీ పీపుల్స్ కి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే? అంటే దేని గురించి అంటే లైఫ్ పరంగా మనం జాయిన్ అయిన తర్వాత అంటే ప్రాఫిట్స్ ప్రతి ఒక్కటి యాక్చువల్లీ డ్రెస్ ప్రతి ఒక్కటి వాళ్ళే ఇస్తారు. డ్రెస్సెస్ కానీ, ప్రతి షూలు కానీ, లేసులు కానీ, ఎవ్రీథింగ్, సాక్సెస్ కా నుంచి ఈవెన్ డ్రింక్స్ అంటే ఆల్కహాల్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. అట్లా అన్నట్టు. దానికి ఒకవేళ మీరు తాగపోతే అంటే ఆల్టిట్యూడ్ అంటే మంచుగడ్డలు అక్కడ ఉన్నారు అనుకోండి, తాగపోతే దానికి డబ్బులు కూడా ఇస్తారు, మీ అకౌంట్లో అనేది క్రెడిట్ అయిపోతాయి. అలా అన్ని ప్రతి ఒక్క బెనిఫిట్స్ ఉంటుంది ఆర్మీలో. ఆర్మీ పీపుల్స్ గన్ ఎప్పుడు ఇస్తారండి, ఏ స్టేజ్ లో ఇస్తారు? స్టార్టింగ్ అంటే ట్రైనింగ్ మనం ఎల్లుడితోనే మీకు గన్ను ప్రాక్టీస్ అని ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇస్తారు. ప్రాక్టీస్ ఎట్లా పట్టుకోవాలి, 30 seconds లా తీసి పెట్టాలి, ఓపెన్ చేసి క్లోజ్ చేసి అంత ట్రైనింగ్ ఇస్తారు. 30 seconds లా మొత్తం ప్రతి ఒక్క పార్ట్ తీసి సైడ్కి పెట్టాలి, మళ్ళీ 30 seconds 50 seconds లో తీసి పెట్టాలి, 50 seconds లో క్లోజ్ చేసి
పెట్టారు. రెడీ ఉంచాలన్నట్టు. ఫస్ట్ లో మీకు గన్ చూసినప్పుడు భయమేలే షార్ట్? ఫస్ట్ టైం చూసినప్పుడు షేక్ అయినాయి, అదే అంటున్నా. అంటే పట్టుకోంగి ఇట్లా షేక్ అయినాయి హ్యాండ్స్. తర్వాత ఇక అలవాటు అయిపోయింది. యాక్చువల్లీ ఆ గన్ను పెళ్ళంగానే ఎక్కువ మాకు, దాన్ని పక్కన పెట్టుకుని వండుకోవాలి. లిటరలీ పక్కన పెళ్ళమన్నా అంతసేపు ఉంటది ఉండదు కావచ్చు, నేను పక్కన పెట్టుకుని అంత జాగ్రత్తగా చూసుకుంటాను. అనగానే ఇట్లా లేవాలి. ఓకే, బరువు ఉంటాయి కదా, ఎంత వెయిట్ ఉంటదండి గన్? 4 kgs, అంటే ఒక్కొక్క గన్ ఒక వెయిట్ ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ వెయిట్ ఎంత ఉంటుంది? 3 kgs నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మీరు ఎన్ని కేజెస్ గన్ పట్టుకుని? 4 kgs AK-47 Max. ఓహో, ఫైరింగ్ చేశారా? మూమెంట్ వచ్చిందా? చేసినా కానీ ఎవరి మీద అయితే చేయలేదు, ఆ మూమెంట్ రాలేదు. ఓకే, అది వచ్చిన వాళ్ళు మాక్సిమం 90% సర్వైవ్, అంటే ఉండడం చాలా తక్కువ అన్నట్టు. ఉంటారు, అదేం లేదు, బట్ తక్కువ అన్నట్టు. తక్కువ, కానీ ఎప్పుడైతే ఫైరింగ్ సిచ్యువేషన్ రాలేదు. ఓకే, ఎప్పుడైనా ఫైరింగ్ సిచ్యువేషన్స్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది అండి? అంటే ఆర్మీ వాళ్ళ ఇట్లా ఫైరింగ్ జరిగింది అది అంటుంటారు కదా. ఫైరింగ్ జరిగిందంటే డెఫినెట్లీ, అంటే ఈవెన్ ఒక డ్రెస్, అంటే ఆర్మీ డ్రెస్ ఉన్నప్పుడు అది, అంటే ఎన్ని బ్రాండెడ్ డ్రెస్సులు ఉన్నా కానీ ఆర్మీ డ్రెస్ అది వేరే. ఆ బ్రాండెడ్ అనేది ఆర్మీ డ్రెస్, అది దాన్ని పొగర్ అనేది వేరే ఉంటది. అది కొంతమంది మూవీస్ లో అక్కడిక్కడ యూజ్ చేస్తారు, కానీ అది కొన్ని తీసుకునేది కాదు, డబ్బులు తీసుకునేది కాదు. దాన్ని సాధించాలంటే దానికి ఒక కష్టమైన ట్రైనింగ్, ప్రతి ఒక్కటి దాని కేపబిలిటీ అనేది వేరే ఉంటది. సో దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు చాలా మంది మూవీస్లలో యూజ్ చేస్తారు కదా, అది కొంటే వచ్చేది కాదు ఆ డ్రెస్. అది ఆ డ్రెస్ వేసుకున్నాక డెఫినెట్లీ ధైర్యం అనేది వస్తుంది. ఆడ ఫైరింగ్ జరుగుతుందంటే నేను కూడా వెళ్ళి 10 మంది మన ఫ్యామిలీని ఎవరో ఏమో చేస్తున్నారంటే డెఫినెట్లీ ఉంటుంది కదా. మన ఇండియా దగ్గర వచ్చిరంటే మన ఫ్యామిలీ దాంట్లోకి వచ్చినట్టే. ఎవరిని రానివ్వద్దు అనే కసి అనే ఉంటుంది, ఎవరిని రానివ్వద్దు అన్నట్టు. ఓకే, అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏమైనా లీవ్స్ అలా ఇస్తుంటారా, లేకుంటే వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిపోవాలా? లీవ్స్ ఇస్తారు, మ్యారేజ్ కూడా ఇస్తారు, అదేం లేదు. మనకు పర్ ఇయర్ వచ్చేసి 90 days లీవ్స్ ఉంటాయి. 90 days పర్ ఇయర్. నువ్వు అంటే 3 months 3 months అంతే. 3 months ఒకసారి తీసుకోండి. 3 months కు 1 month లీవ్, మళ్ళీ 3 months కు 1 month లీవ్. సో ట్రైన్ ఫ్రీ ఉంటుంది. నువ్వు ఫ్లైట్కి వెళ్ళినా ఫ్లైట్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు మనీ అనేది. సో ప్రతి ఒక్కటి ఉంటుంది, లీవ్స్ అనేది ఉంటాయి 90 days యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా అంటే పాప అంటే బాబా అలాంటివి, ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అట్లా అయినా కానీ 15 days ఎక్స్ట్రా ఇస్తారు, మీ ఫ్యామిలీతో ఉండు అని అట్లా. ఓకే, చాలా ఉన్నాయి ఫెసిలిటీస్. చాలా అంటే చాలా బాగుంటుంది ఆర్మీ అనేది, అది చాలా పెద్దది అండ్ మంచిది. కానీ ఒకవేళ ఆర్మీలో ఇప్పుడు అన్ని ట్రైనింగ్ చేసిన తర్వాత మన బాడీ ఫిజికల్ ఏమైనా చేంజెస్ అయితే డిస్క్వాలిఫై చేసేస్తారా? లేదు, అసలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒకసారి ఈవెన్ 1 year ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఏ ఆర్మీ పర్సన్ కన్నా 6 pack ఉంటది కానీ ఫ్యామిలీ ప్యాక్ అనేది ఉండదు. అవును, ఫ్యామిలీ ప్యాక్ అనేది జీవితంలో రాదు. వాళ్ళు ఎంత ఫుడ్ తినది, ఆ 1 yearది జీవితకాలం మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఉంటది అన్నట్టు, అంత కష్టంగా ఉంటది. ఆర్మీ లైఫ్ లో స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ వరకు ఏమేమి చేస్తారు? స్టార్టింగ్ మీ డే లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది? డే లైఫ్ అనేది 4 కు స్టార్ట్ అయ్యి రన్నింగ్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓకే, రన్నింగ్, డ్రిల్, అంటే ఎక్సర్సైజ్ లైక్ అలాంటివి ఉండి 7-7:30 వరకు ఉంటుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఒక 1 hour 1.5 hour, అందులో స్నానం, బ్రష్, ఎవ్రీథింగ్ ఫ్రెష్ అప్ కావాలి. ఆఫ్టర్ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ 1-2 తర్వాత, అంటే 1-2 వరకు వచ్చి మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ 1 hour రెస్ట్, తర్వాత మళ్ళీ డ్యూటీ. ఇక మళ్ళీ డ్యూటీ తర్వాత 5-6 వరకు మళ్ళీ రిలీఫ్ అవుతారు. నైట్ డ్యూటీ ఉండేవాళ్ళు 6 to 8 అని చెప్పిన కదా, మళ్ళీ నైట్ డ్యూటీ ఎక్కేస్తారు, ఫ్రీ ఉన్నవారు ఫ్రీ ఉంటారు. ఓకే, ఫుడ్ ఇంతే క్వాంటిటీ తినాలి లేదా లిమిట్ ఉంటుందా? ఇష్టం ఉన్నట్టు తినాలి, మీరు ఎంతనే తినండి. కుక్స్ ఉంటారు అక్కడ, మనకు కుక్స్ ఉంటారు, వాళ్ళు కూడా జాబర్సే. అదే, వేరే వాళ్ళు ఉండరు, వాళ్ళు కూడా జాబర్సే. ప్రతి ఒక్కటి వాళ్ళు, అంటే మా ఆర్మీలో ఎలా అంటే ఎవరిని కూడా అంటే అదర్ పర్సన్ అలో చేయరు, ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా తెలియదు కదా. ఇప్పుడు మన రా ఏజెన్సీ వాళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళ రా ఏజెన్సీ మన దగ్గర కూడా ఉంటారు కదా. సో అట్లానే ఎవరు అలౌ, అంటే వేరే సివిలియన్స్ వాళ్ళు అలౌ చేయరు అన్నట్టు. మా ఆర్మీ పర్సన్స్ ఫుడ్ ఇవ్వాలి, మేమే ప్రతి ఒక్కటి మేమే ఫుడ్ చేసుకోవాలి, మా పనులు మేమే చేసుకోవాలి, వేరే వాళ్ళు వచ్చేదే అలౌ లేదన్నట్టు. ఓకే, వేరే బార్డర్ వాళ్ళు, చైనా బార్డర్ వాళ్ళు ఏమైనా ఇస్తే తినే ట్రైట్స్ ఉంటాయా మీకు?
అట్లేం లేదు. తినేది. రైట్ తినొచ్చు, బట్ వాళ్ళు ఎందుకు ఇస్తారు, మన ఎందుకు ఇస్తారు? ఆహా. ఒకవేళ ఫ్రెండ్స్ అయ్యారని అట్లా. వాళ్ళే మన సొంత అన్నదమ్ములే నమ్ముతలేదు ఈ రోజులలో, వాళ్ళు ఎందుకు? ఆహా. అంతే కదా, ఓకే. సొంత బ్రదర్సే ఈ రోజులలో చీటింగ్ చేస్తున్నారు, ఇక వాళ్ళని ఎలా నమ్మొచ్చు? నమ్మలేరు. వాళ్ళు ఎప్పటికైనా మన శత్రువులే కదా, అవును. ఎప్పటికైనా మనల్ని ఏదో ఒకటి చేయాలని చూస్తారు, మంచి చేయాలని ఎందుకు చూస్తారు? ఇస్తారు, బట్ ఎవరు తీసుకోరు. తీసుకోరు కదా. కానీ ఉట్టిగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటారు, అదేం లేదు.